సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష ద్వాదశి ఏప్రిల్ 8 రాత్రి 9:13 నుంచి ఏప్రిల్ 9 రాత్రి 10:55 వరకు. శుక్లపక్ష త్రయోదశి ఏప్రిల్ 9 రాత్రి 10:55 నుంచి ఏప్రిల్ 11 మధ్యరాత్రి 1 గంట వరకు. నక్షత్రం మాఘ ఏప్రిల్ 8 ఉదయం 7:55 నుంచి ఏప్రిల్ 9 ఉదయం 9:57 వరకు. పూర్వ పాల్గొని ఏప్రిల్ 9 ఉదయం 9:57 నుంచి ఏప్రిల్ 10 మధ్యాహ్నం 12:24 వరకు. కరణం భవ ఏప్రిల్ 8 రాత్రి 9:13 నుంచి ఏప్రిల్ 9 ఉదయం 10:01 వరకు. బాలవ ఏప్రిల్ 9 ఉదయం 10:01 నుంచి ఏప్రిల్ 9 రాత్రి 10:55 వరకు. కౌలావ ఏప్రిల్ 9 రాత్రి 10:56 నుంచి ఏప్రిల్ 10 ఉదయం 11:56 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం లేదు. అమృతకాలం ఉదయం 5:20 నుంచి 7:06 వరకు. తిరిగి ఉదయం 7:35 నుంచి ఉదయం 9:19 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:31 నుంచి ఉదయం 5:19 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 12:17 నుంచి మధ్యాహ్నం 1:50 వరకు. యమగండం ఉదయం 7:40 నుంచి ఉదయం 9:12 వరకు. గుళిక ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుంచి రాత్రి 12:42 వరకు. వర్జ్యం రాత్రి 6:46 నుంచి రాత్రి 8:32 వరకు. చంద్రమాసం అమంత చైత్ర పూర్ణిమాంత్ర చైత్ర శిఖ సంవత్సరం చైత్ర 1947. వేద ఋతువు వసంతకాలం. దిగ్ఋతు వసంతకాలం. శైవ ధర్మ ఋతు మోక్షం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు విద్యార్థులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీరు ఏ పని చేసినా మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు ఈరోజు మీ పిల్లలకు ఏదైనా బట్టలు మొబైల్ మొదలైనవి కొంటే మీ జీవిత భాగస్వామిని సంప్రదించిన తర్వాతే కొనండి, లేకుంటే వివాదం తలెత్తచ్చు. మీ కుటుంబం వ్యాపారం నెమ్మదిగా నడుస్తుంటే ఈరోజు మీ సోదరుల సలహా తీసుకొని దాన్ని వేగవంతం చేసి ఎవరినైనా మీ భాగస్వామిగా చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం మీ కుటుంబంతో బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు ప్రేమలో జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఎందుకంటే కొంతకాలం తర్వాత మీరు ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈ కారణంగా మీ కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు భావోద్వేగాలకు లోనవుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీరు ఇలా చేస్తే మీ ప్రత్యర్థులు కూడా మీ బలహీనతను సద్వినియోగం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఈరోజు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వాలని ఆలోచిస్తుంటే అస్సలు అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఆ డబ్బును తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువ. ఈ సాయంత్రం మీ బంధువుల్లో ఒకరితో శాంతి చేయడానికి వెళ్ళొచ్చు. ఈరోజు మీకు 99% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. మిథునరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి శని అమావాస్య వేళ సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో కొందరు శత్రువులుగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సాయంత్రం మీరు అనారోగ్యంతో ఉన్న స్నేహితుడిని చూడడానికి వెళ్ళొచ్చు.
దీనికోసం మీకు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు సూర్యనారాయణుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ జాతకం. కర్కాటక రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ కారణంగా మీరు ప్రజలను కలుస్తూనే ఉంటారు. మీరు ఈరోజు ఏదైనా యాత్రకు వెళ్ళాలని ఆలోచిస్తుంటే ప్రమాదం జరుగుతుందనే భయం ఉన్నందున అక్కడికి జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొంత సమయం వేచి ఉండాలి. ఈరోజు మీరు ఎవరి విషయంలోనైనా ఆలోచనాత్మకంగా మాట్లాడితే మంచిది. ఈరోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గురువు పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ రాశి ఫలాలు. సింహరాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు చాలా విషయాల్లో కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల కోసం ఒక పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈరోజు విద్యార్థులు తమ చదువులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి వారి సీనియర్ల సహాయం తీసుకోవచ్చు. చిన్న వ్యాపారులు ఈరోజు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే మీరు కోరుకున్న లాభాలను పొందుతారు. అయితే ఈరోజు సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు కొన్ని బహిరంగ సమావేశాలు నిర్వహించే అవకాశం లభిస్తుంది. ఇది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజు వారి రాశి ఫలాలు. కన్యా రాశి వారికి ఈరోజు ఒత్తిడి లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల నుంచి కొంత ఆందోళన ఉంటుంది. ఈ కారణంగా మీరు పనిపై దృష్టి పెట్టలేరు. మీ పనిలో కొంత భాగాన్ని కూడా వాయిదా వేయచ్చు. కాబట్టి ఈరోజు దీన్ని చేయకూడదు. సాయంత్రం వేళ మీ తండ్రికి ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే వారి సమస్యలు మరింత పెరగవచ్చు. చాలా విషయాల్లో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు పొందుతారు. విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల మద్దతు అవసరం పడుతుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు వ్యాపారపరంగా కొన్ని సమస్యలను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు. మీరు కొన్ని ఒప్పందాలను పూర్తి చేసే అవకాశం ఉంది. మీకు లాభదాయకమైన అవకాశాలను ఇచ్చే వ్యక్తులను కలుస్తారు. ఈ కారణంగా మీరు రోజువారీ అవసరాలను తీర్చడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేసుకుంటే వారు ఈరోజే ఫలితాలను పొందొచ్చు. కుటుంబంలో ఎవరికైనా వివాహానికి అర్హులైతే ఈరోజు వారికి లేదా ఆమెకు మంచి అవకాశం రావచ్చు. ఈ కారణంగా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. దీంతో మీ ఆనందానికి అవధులు ఉండవు. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు బ్రాహ్మణుడికి దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ సోదరులు సోదరీమణుల కోసం ఏదైనా బహుమతి తీసుకోవచ్చు. ఈరోజు మీ తల్లితో కొంత సమయం ఒంటరిగా గడుపుతారు. ఆమెతో మీ ఆలోచనలను పంచుకుంటారు. మీ మనసుపై ఉన్న భారాన్ని తగ్గిస్తారు. ఈరోజు కుటుంబ సభ్యుడి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరు సాయంత్రం మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మరోవైపు మీ పిల్లల నుండి కొన్ని నిరాశపరిచే వార్తలు వినొచ్చు. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం.
ధనుసు రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు పదోన్నతి లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినొచ్చు. నిరుద్యోగులు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యుల కోసం మీకు నచ్చిన కొన్ని వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. ఈ కారణంగా వారు మీతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు పనిలో కోరుకున్న ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు శనిదేవుణ్ణి దర్శించుకొని ఆవాల నూనె సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారి రోజు వారి రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. మీ పిల్లలు జీవిత భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈరోజు దానికి కూడా మంచి సమయం అవుతుంది. ఈరోజు మీరు పనిలో బిజీగా ఉన్నప్పటికీ మీ కుటుంబానికి సమయం కేటాయించగలుగుతారు. దీనివల్ల వారు మీతో సంతోషంగా ఉంటారు. ఈరోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో షాపింగ్కు వెళ్ళొచ్చు. ఈరోజు మీ రోజువారీ అవసరాల కోసం షాపింగ్ చేయడానికి కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజు వారి రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత క్షీణించవచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు బయట ఆహారం తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల మీకు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ పిల్లల సామాజిక సేవ చేయడం చూసి సంతోషంగా ఉంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆకస్మిక ఆర్థిక లాభం పొందొచ్చు. అది వారిని సంతోషపరుస్తుంది. మీరు ఈరోజు బంధువులకు డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు మీ సంబంధంలో చీలికను సృష్టించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజు వారి రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు ఇంటికి దూరంగా ఆస్తిని కొనాలని ప్లాన్ చేస్తుంటే అన్ని విషయాలను తనిఖీ చేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని నడుపుతుంటే అది ఈరోజు మీకు అపారమైన లాభాలను ఇస్తుంది. కానీ మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వారు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈరోజు మీ కుటుంబంలోని చిన్నపిల్లలతో సాయంత్రం సరదాగా గడుపుతారు. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. చూసారు కదండి, ఇది ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.